సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి జీవాహారాన్ని మేము పొందడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరూ మీరు ప్రార్థించండి. చక్కని జ్ఞానం ఇచ్చి మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యే భాగ్యం దయచేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా, గ్రూప్ 2, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారికి కూడా చక్కని జ్ఞానం ఇచ్చి మంచి ఉద్యోగాల బిడ్డలు ఉండే భాగ్యం దయచేయండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆరోగ్యాలతో నింపండి. వారి డ్యూటీల్లో మీ కాపుదలు ఇచ్చి నడిపించండి. అలాగే దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు ఉన్నారు. వారికి చక్కని ఆరోగ్యం ఇచ్చి నడిపించండి, మీ బలం ఇచ్చి కృప చూపించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచి అడుగుతున్నాం. అట్లాగే ప్రభా నాయన, అన్ని సంఘాల్లో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మీ శక్తినిచ్చి నడిపించమని దీవించమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 13వ వచనాల వరకు మనం చూసాం. 13 వచనాల వరకు, 14 నుండి 16 వచనాలు దావీదు యొక్క వివేచన మనం చూడొచ్చండి. 14 నుండి 16, 7వ అధ్యాయం కీర్తనలో 14వ వచనం. పాపమును కొనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. పిల్లరా, ఈ 3 వచనాలు దావీదు యొక్క వివేచన, పాపమునకు సంబంధించిన మనుష్యులు ఏ రీతిగా వాళ్ళు ఉంటారనేది తెలియజేస్తూ ఉన్నాడు. 14వ వచనం, పాపం జరిగేటువంటి విధానం ప్రసవంతో పోలుస్తూ ఉన్నాడు. పాపాన్ని కనటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధాన్ని కని ఉన్నాడు. ప్రియులరా, గర్భం దాల్చడం, ప్రసవ వేదన పడి బిడ్డలను కంటం అనేది అంత ప్రయాస అయినా కూడా వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో, దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి దేవుడు వారిని కాపాడుతూ వస్తుంటాడు స్త్రీలని. వీళ్ళు పాపాన్ని చేసేటువంటి వాళ్ళు, అంత ప్రయాస అయినా కూడా వాళ్ళు చేటును గర్భమును ధరించి అబద్ధాన్ని కంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా, అంటే అబద్ధాలు ఆడే వాళ్ళందరూ కూడా ఆ రీతిగానే పాపం చేసి ప్రయాసపడి వాళ్ళు చేటుని లోపల ఉంచుకొని ఆ చేటు ద్వారా బయటికి, చేటు అంటే చెడు, అసూయ, ఇవన్నీ కూడా లోపల ధరించి బయటికి అబద్ధాన్ని వాళ్ళు కని ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎవరైతే అబద్ధాలు ఆడతారో, అబద్ధాలు ఆడే వాళ్ళందరికీ వాడే తండ్రి, అపవాది. వాడు అబద్ధానికి జనకుడు, అబద్ధానికి మూలకారకుడు. అబద్ధం ఆడుతున్నాము అంటే ఖచ్చితంగా మనలో వాడు ఉండి అబద్ధం ఆడిస్తున్నాడు అని అర్థం. అందుకే అంటున్నాడు అబద్ధమును కని ఉన్నాడు అని. అంటే వాళ్ళు గర్భము ధరించడం, కనడం, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా సులువుగా చేస్తున్నట్టుగా, చాలా ఈజీగా, వాళ్ళు అది పెద్ద తప్పేమీ కాదన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఈ కీర్తనలు 7వ కీర్తనలో న్యాయమైన తీర్పు కోసం దావీదు అడగడం ప్రారంభించి దుష్టుల యొక్క అంతంతో ముగియడం అనేది మనం ఆశ్చర్యపడక్కర్లేదు. యోబు గ్రంథంలో 15వ అధ్యాయం 35వ వచనంలో అండి, యోబు 15:35, వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపము కందురు, వారి కడుపున కపటము పుట్టును. అంటే పుట్టిన పిల్లల్ని ఎలా ప్రేమిస్తారో వీళ్ళు పాపాన్ని కూడా అంతలా ప్రేమిస్తున్నారు అని. దుష్కార్యమును గర్భము ధరించి పాపాన్ని కంటారు, కపటము వారి కడుపును పుడుతుంది అని. అలాగే యెషయా గ్రంథం 59:4లో చూస్తే, యెషయా 59:4 అండి, నీతిని బట్టి ఎవడనూ సాక్ష్యం పలకడు,
సత్యమును బట్టి ఎవడను వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కొందరు. చెడు గర్భాన్ని ధరించి వాళ్ళు పాపాన్ని కంటారంట. యాకోపత్రిక 1:15లో, యాకోపత్రిక 1:15 అండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. దురాశ మనలో ఉంటే, అబద్ధాలు మనలో ఉంటే, పాపం మనలో ఉంటే, అది గర్భం ధరించిన వాళ్ళు ఎలా అయితే గర్భం పెరిగి 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 9 నెలలు 10 నెలలు నిండిన తర్వాత బిడ్డను కంటారో, చివరికి ఈ పాపం అలా అలా పెరిగి 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 మరణానికి అంటది. మనల్ని మరణానికి దారి తీస్తుంది. నిత్య నరకానికి మనల్ని తీసుకొని పోద్దని చెప్తూ ఉన్నాడు. కాబట్టి గర్భం ధరించి పాపం కనడం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది 14 వచనం అండి. అలాగే 7వ అధ్యాయం 15-16 వచనాల్లో కీర్తనలు చూస్తే, వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. వాడు తాను తవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారం వాని నడినెత్తి మీదనే పడును. ఈ 2 వచనాల అర్థం ఏంటంటే, ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాలని, ఎదుటి వ్యక్తుల్ని బాధించాలని, ఎదుటి వ్యక్తుల్ని రకరకాల పరిస్థితుల్లో వాళ్ళని చిక్కుపరచాలని కనుక చూస్తే అదే పరిస్థితుల్లో మనం చిక్కుకుపోతామని చెప్తూ ఉన్నాడు. గుంట తవ్వి లోతు చేసిన ఆ గుంటలో ఎవరి కోసమో తీసిన గోతిలో తాను తీసిన గొయ్యి గనక తానే పడిపోతాడు అని. వాడు ఆలోచించిన చేటు అంటే అవతల వ్యక్తికి చెడు చేద్దామని ఆలోచించినది అతని నెత్తి మీదకే వస్తుంది. వాడు ఆలోచించిన బలాత్కారము వాడి నడినెత్తి మీదనే పడును. ప్రియులారా, ఎదుటి వ్యక్తులని ఇబ్బంది పెట్టాలని చూస్తే అది మనకి ఇబ్బంది కలుగుద్ది. ఎదుటి వ్యక్తులను హాని చేయాలని చూస్తే ఖచ్చితంగా మనకే హాని కలుగుద్ది. ఎదుటివారి పిల్లల్ని ఇబ్బందికరంగా చూస్తే మన పిల్లలకి దేవుడు అటువంటి ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 9:15 అండి కీర్తనలో, తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలే చిక్కుబడి ఉన్నదని చెప్తున్నాడు. అలాగే కీర్తనలు 35:8 అండి, వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక, వాడు ఆ చేటులోనే పడునుగాక. అంటే ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు. ఎదుటి వ్యక్తికి ఏ కొలత అయితే కొలుస్తామో అదే కొలత దేవుడు మనకు కూడా కొలుస్తాడు. మత్తయి సువార్త 7:2 అండి, మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గురించి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. కాబట్టి మనం ఎదుటి వాళ్ళకి ఏ కొలత కొలుస్తామో అదే కొలత దేవుడు మనకు కూడా కొలుస్తాడు. గలతీ 6:7లో చూస్తే అండి, మోసపోకుడి, దేవుడు విక్రయింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా, ఎదుటి వ్యక్తులకి ఏం చేద్దామని చూస్తే అదే మనకి దేవుడు చేస్తాడు. అందుకే మిమ్మల్ని వలె మీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పాడు. మీరు ప్రేమిస్తే అదే ప్రేమ దేవుడు మనకు కూడా తెలియజేస్తాడు, మనకు కూడా ఆయన ప్రేమను చూపిస్తాడు. అలాగే కీర్తనలు 57:6లో చూస్తే అండి, నా అడుగులను చిక్కించుకున్నటకే వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిపోయిరి. ఎదుటి వ్యక్తులకి హాని చేసి, ఎదుటి వ్యక్తుల కోసం రకరకాల ప్రయత్నాలు చేసి, రకరకాల ప్లాన్లు చేస్తే ఆ ప్లాన్లో తిరిగి తిరిగి వారికే చిక్కుకుంటాయని చెప్తూ ఉన్నాడు. అలాగే 141:10 అండి, నేను తప్పించుకొని పోవచ్చుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక. ఎవరి వలలలో వాళ్ళే చిక్కుకుంటారని చెప్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. మనం ఏదైతే విత్తుతామో ఆ పంటే కోస్తాం. అక్రమం దున్ని కీడు విత్తామనుకోండి, ఆ కీడునే కోస్తాం. అంటే ఆ కీడే మన నెత్తి మీదకి మరలా వస్తుందని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎదుటి వ్యక్తులకి హాని చేయాలని చూసే ప్రతి ఒక్కరికి దేవుడు అదే కొలత కొలుస్తాడు. దానికి చక్కని ఉదాహరణ ఆహాబు రాజు. నాబోతు అనేటువంటి వ్యక్తి యొక్క ద్రాక్ష తోటను తీసుకోవడానికి నాబోతును చంపించేస్తాడు ఆహాబు రాజు. అలా చంపించినందుకు దేవుడు ఆహాబు యొక్క రక్తాన్ని కుక్కల చేత నాకించేశాడు. కాబట్టి దేవుడు విక్రించబడడు, మనుషుడు ఏమి ఇచ్చుతాడో అదే కోస్తాడు. మనం కూడా యథార్థంగా భక్తిగా ఉండి దేవుని ముందు కొనసాగి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆమేన్.